హాయ్ అందరికీ. నేనైతే మీ శిల్ప ముద్రాజ్ తెలంగాణ అమ్మాయిని. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక లాంగ్ వీడియో తీస్తున్నాను. ఎందుకు అసలు ఇంకా వీడియోస్ తీయాలన్న హోప్ పోయింది, యూట్యూబ్లో సక్సెస్ అవుతానన్న హోప్ కూడా పోయిందన్నమాట. అసలు వాచ్ ఓవర్ అనేది పెరగట్లేదు, అందుకే వీడియోస్ అయితే అసలు నేను కంటిన్యూ చేయట్లేదు. ఇక కొత్త సంవత్సరం అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా వాచ్ ఓవర్ కూడా జీరో అయిపోతుంది కదా. ఇంకేం చేద్దామని అయితే స్టాప్ చేసేసాను. కానీ మళ్ళీ ఇన్ని రోజులు చేసిన వీడియోస్ అన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి కదా. సక్సెస్ అయితే అవుతాము, లేకపోతే లేదు. ఇంట్లోనే ఖాళీ టైంలో ఏం చేస్తాము, ఇక కంటిన్యూ అయితే చేద్దామని మళ్ళీ నిర్ణయించుకున్నాను. అందుకే ఈరోజు అయితే ఒక చిన్న వీడియో అయితే మళ్ళీ మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. డైలీ ఈవినింగ్ రొటీన్ అన్నమాట. నేను ఇంట్లో ఏం చేస్తాను అనేది ఒక వీడియో రూపంలో అయితే మీకు చూపిస్తున్నాను. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. దయచేసి కామెంట్ చేయండి, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. అలా అయితే నా వీడియోస్ ఎక్కడి వరకు వెళ్తున్నాయి అనేది నాకు కూడా అర్థమవుతుంది కదా. ఇంకా ఈవినింగ్ అయితే ఇల్లు ఊడ్చిన తర్వాత నేనైతే టీ పెట్టుకున్నాను అన్నమాట. నాకు టీ పిచ్చి కొంచెం ఎక్కువే అండి. మీకు కూడా అవునా కాదా అనేది కామెంట్ చేయండి. టీకి అడిక్ట్ అయితే అసలు మనం మానలేం కదా. ఆ టైంకి టీ తాగకపోతే తలనొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. నాకైతే డైలీ మార్నింగ్ ఖచ్చితంగా బ్రష్ చేయగానే టీ తాగుతాను. ఇంకా ఈవినింగ్ కూడా 5 to 6 టైంలో ఖచ్చితంగా టీ తాగుతాను. కొందరంటే ఇంకా ఎక్కువగా తాగుతూ ఉంటారన్నమాట, డైలీ 4-5 టైమ్స్. టీ ఎక్కువగా తాగితే మన హెల్త్కి అంత మంచిది కాదు అని తెలిసి కూడా తాగుతాం చూడండి, అదే మ్యాజిక్ అన్నమాట. ఇక అబ్బాయిల విషయానికి వస్తే వాళ్ళు మందు తాగడం కరెక్ట్ కాదని వాళ్ళకి తెలిసి కూడా తాగుతారు. అమ్మాయిల విషయానికి వస్తేనేమో టీ తాగడం కరెక్ట్ కాదని తెలిసి కూడా తాగుతాం. ఏంటో కొన్ని విషయాలలో మన అలవాట్లు మానాలన్నా కూడా మానలేమన్నమాట. ఇంకా డైలీ ఈ గిన్నెలు దోమడం అయితే ఇంకా జీవితంలో మనతో పాటు ఒక అలవాటు అన్నమాట. ఇంకా నేనైతే డైలీ 3-4 టైమ్స్ తోముడు కడుగుడు ఇదే జరిగిపోతుంది అనమాట. ఇప్పుడైతే చూచు తల్లి కోసం నేనైతే రాగి జావా ప్రిపేర్ చేస్తున్నాను. డైలీ ఒక గ్లాస్ తనకి రాగి జావా ఇస్తాను. తనే కాదు, నేను కూడా తాగుతాను. ఈవినింగ్ టైం 7 to 8 ఆ టైంలో డైలీ ఈవినింగ్ ఒక గ్లాస్ రాగి జావా తాగుతాను. అన్నం అయితే నైట్ అస్సలు తినను. చాలామంది అన్నం తిని వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటారు, కానీ వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే అన్నం అయితే నైట్ తినకండి. చపాతీ లేదా ఏమైనా జ్యూసెస్, ఫ్రూట్స్ ఇలా రాగి జావా అయినా ప్రిపేర్ చేసుకొని తాగండి. ఖచ్చితంగా డైలీ మీరు డైట్ అనేది ప్రిపేర్ చేస్తే ఖచ్చితంగా సన్నగా అవుతారన్నమాట. ఇక రాగి జావా అయితే చేయడం అయిపోయింది, తనకు తాపించాను కూడా. ఇప్పుడైతే నా కోసం బీట్రూట్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. నేను ఇందులో అయితే ఎలాంటి షుగర్ యాడ్ చేయను, కేవలం బీట్రూట్ ఇంకా లెమన్ అంతే మిక్సీ పట్టేసుకొని దాన్ని ఫిల్టర్ చేసుకొని వేడి చేసుకొని తాగుతానన్నమాట. వేడి చేయకుంటే నాకు అసలు తాగబుద్ధి కాదు, డైరెక్ట్గా తాగితే వామిటింగ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. బీట్రూట్ అనే కాదు, క్యారెట్ జ్యూస్ అయినా అంతే. కొందరు ఏంటంటే డైరెక్ట్గా చాలా షుగర్ వేసుకొని తాగుతారు. షుగర్ అయితే బెల్లం అయినా సరే, షుగర్ అయినా సరే మీరు అవాయిడ్ చేయండి, అస్సలు మీరు యూస్ చేయొద్దు. జస్ట్ ఒక లెమను ఇంకా వాటరు, బీట్రూటే క్యారెటే కానీ ఏదైనా సరే ఫ్రూట్సా వెజిటేబుల్సా మీరు ఇలా మిక్సీ పట్టుకొని కొద్దిగా లైట్గా వేడి చేశారనుకోండి, మీకు ఏమీ అనిపించదు, చాలా మంచిగా అనిపిస్తుంది తాగడానికి కూడా. సో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ డైట్ అయితే ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు వెయిట్ లాస్ అవుతారు. నేనైతే డైలీ ఈవినింగ్ ఖచ్చితంగా ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగుతానన్నమాట.